ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జంగారెడ్డిగూడెం రోడ్, కొయ్యలగూడెం. ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెంలో గ్రామంలో 11 సంవత్సరాల వయసున్న సింగల్శెట్టి మణికంఠకు ఇటీవల కాలంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న తలసేమియా వ్యాధికి 22 లక్షలు ఖర్చు అవుతుంది అని వైద్యులు చెప్పగా ఊరు అండగా నిలిచింది. గ్రామంలో పెద్దలు, యువకులు కలిసి ఆ కుటుంబానికి 18 లక్షలు విరాళం సేకరించి కుటుంబానికి అందించారు. మరో 5 లక్షలు ఛత్రపతి శివాజీ ట్రస్ట్ అధ్యక్షుడు, సామాజికవేత్త, నాటకశాల వెంకటరాజు ఆ బాలుడు వైద్యానికి 5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. మొత్తం 22 లక్షలు కుటుంబానికి అందజేశారు. నాటకశాల వెంకటరాజును గ్రామ పెద్దలు, యువకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ ట్రస్ట్ సభ్యులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, గ్రామంలో పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ఒకసారి వెనక్కి రండి. తీసుకోండి, ఫోటో తీసుకోండి. లాంగ్ లివ్ మణికంఠ, లాంగ్ లివ్ మణికంఠ, లాంగ్ లివ్ మణికంఠ, లాంగ్ లివ్ మణికంఠ, లాంగ్ లివ్ మణికంఠ. అయిపోయిందా? వెంకటరాజు గారికి, వెంకటరాజు గారికి మానవతామూర్తి వెంకటరాజు గారు. మా వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు సేవ్ మనకి అంటున్నారు. నేనైతే అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం బైనూరు గ్రామానికి చెందిన మణికంఠ, ఈ సింగశెట్టి మణికంఠ, ఈ బాబు తలసేమియా అనేటువంటి ప్రాణాంతకరమైన వ్యాధితో మేబీ 2 సంవత్సరాల దగ్గర నుంచి కూడా తను సఫర్ అవుతూ ఉన్నాడు. ఈ నెలలో తనకు సర్జరీ చేయకపోతే ప్రాణానికి ప్రమాదం అని చెప్పి వైద్యం చెప్పారు. దాని నిమిత్తం మా ఊరు యువత, పెద్దలు, యువత నాయకులు అందరూ కలిసి దాన్ని ఒక మహాయజ్ఞంలా తీసుకుని సుమారు ఎంతండి 15 లక్షలు డొనేట్ చేశారండి. లక్షల వరకు కూడా కలెక్ట్ చేశారు. రిమైనింగ్ ఏదైతే ఈ బాబు ఆపరేషన్కి అయితే 22 లక్షలు అవుతుందని చెప్పారు. ఏదైతే రిమైనింగ్ 5 లక్షలు ఉందో 5 లక్షలు ఇప్పుడు నేను ఇతనికి ఇస్తున్నాను. నేను ఈ గ్రామంలో నా ఊహ తెలిసిన తర్వాత మా నాయకులు కానీ మా కుర్రోళ్ళు కానీ ఎలాంటి స్ఫూర్తి వస్తుందని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి సేవాభావం అనేది ఖచ్చితంగా అందరిలో ఉండాలి. నేను దేవానికి అబ్జర్వ్ చేస్తున్నాను అసలు ఏం చేస్తారు గట్ట అని చెప్పి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ పార్టీలకు అతీతంగా మళ్ళీ చెప్తానండి, ఇక్కడ ఏ పార్టీ లేదండి. వైసీపీ ఉన్నారు, టీడీపీ ఉన్నారు, కూటమి నాయకులు అందరూ ఉన్నారు. కానీ ఒక పంచాయతీ ఎలక్షన్ అప్పుడు ఓట్ల కోసం ఎంత వెంపర్లాడతారో అలాగే డొనేషన్ కోసం ప్రతి నాయకుడు కూడా 10 రూపాయల కోసం కూడా వెంపర్లాడారండి. ఎందుకంటే అది నిజంగా కూడా చాలా హర్షించదగ్గ విషయం. ఈ ప్రపంచంలో శక్తివంతమైన రెండే అండి. ఒకటి తల్లి ప్రేమ, 2 మానవత్వం. దేన్నైనా కలిపేది మానవత్వం, గుర్తుపెట్టుకోండి. కొనోళ్ళు ఎవరికి కూడా ఈ కుర్రోడు ఏమీ కాదు, కానీ మానవత్వం వీళ్ళందరినీ కలిపిందండి. సో ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, మనకి సంబంధం లేని వ్యక్తులకి మనం ఏమీ ఆశించకుండా చేసే సహాయమే మానవత్వం. అది నాతో పాటు మా అందరికీ వచ్చింది, మా ఊళ్ళో అందరికీ వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సింగంశెట్టి మణికంఠ అనే బాబుకి ఒక 2 సంవత్సరాల క్రితం ఈ ఆరోగ్యం ఎక్కువ ఫీవర్ అది వస్తుంటే చూస్తే తలసేమియా ఉంది అని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో ఎవ్రీ మంత్ బ్లడ్ ఎక్కించడం అది జరిగింది. కానీ ఆరోగ్యం దెబ్బతిని ఫీవర్ రావటం, ప్రతి నెల కూడా ఏలూరు, రాజమండ్రి వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవడం జరిగింది. అయితే ఎవరో ఒకళ్ళ సలహా మేరకు వీళ్ళ నాన్నగారు తాపీ పని చేసుకుంటూ ఉంటారు. వీళ్ళ నాన్నగారు ఆ తాపీ మేస్త్రికి సంబంధించిన ఆనంద్ సింగ్ కలిస్తే ఇలా ఎంక్వైరీ చేస్తే చెన్నైలో ఉన్న ఎంజిఎం హాస్పిటల్లో ట్రీట్మెంట్ బాగుంటుందంటే 10 సార్లు ఆ పని మానుకొని ఈ కుటుంబం అంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్లు అవి చేస్తే ఒక 6-7 నెలల క్రితం ఈ బాబుకి ఆపరేషన్ చేస్తే ఈ యొక్క వ్యాధి నుంచి భయపడి మళ్ళీ అందరితో పాటు తిరుగుతాడని చెప్పడం జరిగింది. అప్పుడు మేము మా దగ్గరికి వాళ్ళందరూ వస్తే స్థానికంగా ఉన్నటువంటి
మనం ఒక ఎంపీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం వాళ్ళ తండ్రిని. తీసుకెళ్తే ఎస్టిమేషన్ వేయించి పెట్టండి అన్నారు. రీసెంట్గా ఎస్టిమేషన్ వేసి పట్టుకొస్తే 22 లక్షల రూపాయలు హాస్పిటల్ ఆపరేషన్ నిమిత్తం ఖర్చు అవుతుందని చెప్పారు. అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మొన్న ఒక వారం క్రితం కలిస్తే ఆ హాస్పిటల్ గవర్నమెంట్ నుంచి సుమారు 8 నుంచి 13 లక్షలు వచ్చేలాగా ఎల్ఓసి ఇస్తారన్నారు. ఆ మిగతా డబ్బుని కలెక్ట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 22 లక్షలకి కేవలం ఆపరేషన్ అవుతుంది. 7 నుంచి 9 నెలల పాటు ఈ బాబు ఆ హాస్పిటల్ దగ్గరే ఒక సపరేట్ రూమ్ తీసుకొని ఉండాలి. మళ్ళీ ఆ ఖర్చు కూడా నిన్నే చూస్తే చెన్నైలో నెలకి సుమారు 50,000 అవుతుంది అంటారు. అందువల్ల ఏంటంటే అప్పుడు ఊళ్ళో ఉన్న అందరూ పెద్దలందరూ కుర్రోళ్ళందరూ కూడా కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ డబ్బులు కలెక్ట్ చేయాలని మనం నిర్ణయం తీసుకున్నాం. ఆ రోజు నుంచి కుర్రవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి కష్టపడి పనిచేశారు. ఆ పని చేసినప్పుడు ఈ బాబు ట్రీట్మెంట్ కి సంబంధించి 22 లక్షలు ఖర్చు అవుతుంది. ఇది మే 5వ తేదీన ఉదయం 9 గంటలకి ఈ యొక్క సేవ్ మణికంఠ అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తే భగవంతుడి సంకల్పం అందరి సంకల్పం మే 5 నుంచి స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి మీరు చూసుకున్నట్టయితే సుమారు 18 లక్షల వరకు కూడా వచ్చాయి. ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు అందరూ ఇచ్చారు. ఇప్పుడు మేము ఎల్ఓసికి వెళ్ళేటప్పుడు కూడా అందరూ కలిసి వెళ్తున్నాం. చెన్నైలో ట్రీట్మెంట్కి 2వ తారీఖున వెళ్ళాలని మేము తల్లిదండ్రులతో డాక్టర్తో మాట్లాడుతున్నాం. వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మేము అలాగే కుర్రవాళ్ళు రోజు చాలా కష్టపడుతున్నారు అందరూ